ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనము. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయును. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసిన, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనంలో భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 39వ వచనం. ఇదిగో నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతులు అందించువాడును బ్రతికించువాడు నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడు నేనే, నా చేతుల నుండి విడిపించువాడెవడునూ లేడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన గాయపరిచి గాయంను కట్టును, ఆయన గాయం చేయును, ఆయన చేతులు స్వస్థపరచును. విలాపవాక్యములు 3వ అధ్యాయం 32, 33 వచనం. ఆయన బాధపెట్టిన తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలగచేయుడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తులకి కలుగజేసిన రోగములు ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అనెను. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. కావున మీ యందు దయ చూపువాలని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవాలని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. చివరిగా ఒక మాట. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశ, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీరే మాకు సహాయకులు ఉన్నారు తండ్రి. నేను మీ ఎదురుకు వచ్చి నిన్ను మహిమపరచు కనపరిచే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితంలో జరిగించామని చిన్న ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.